సో అంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, అంటే ఐఏఎస్ అకాడమీలు చాలా ఉన్నాయి, అంటే చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు. సేమ్ అంటే అన్ని కోచింగ్ సెంటర్లలో ఇట్లా కోచింగ్ ఇస్తారా, లేకుంటే మీరు చదవకుండా అని చెప్పేసి చెప్తారా? సో ఇట్ డిపెండ్స్ అండి. కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినంత మాత్రాన సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసేస్తే ఇప్పుడు దేశంలో అందరూ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళందరూ క్రాక్ చేయాల్సిందే. కానీ మీకు ఏంటంటే అక్కడ సబ్జెక్టు పరిచయం చేస్తారు. కొన్ని కోచింగ్ సెంటర్స్ బాగుంటాయి, కొన్ని కోచింగ్ సెంటర్స్ బాగోవు. కొన్ని కోచింగ్ సెంటర్స్ మీకు స్కిల్ని అట్రిబ్యూట్ ఇవ్వడం అనేటువంటి చేస్తుంది, బాగా టీచ్ చేస్తారు. కొన్ని కోచింగ్ సెంటర్లో ఆ స్కిల్స్ అనేటువంటి అసలు చేయకుండా ఊరికే స్టూడెంట్స్కి ఏదో ఒకటి చెప్పి మామ అనిపించి పంపిస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇది. తర్వాత అట్ ద సేమ్ టైం అసలు కోచింగే తీసుకోకుండా ప్రిపరేషన్ చేసి ర్యాంక్ కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. మీకు చెప్పాను, సో మీ నాలెడ్జ్ లెవెల్ ఏంటి, ఫస్ట్ ఈ ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించి కొన్ని స్కిల్స్ కావాలి. దాని తర్వాత మీకు ఆ స్కిల్స్ ఉండి ఎగ్జామ్ డిమాండ్ అర్థమైన తర్వాత కన్సిస్టెంట్గా రోజు ఈ ఎగ్జామ్ కోసంగా చదవగలగాలి డిసిప్లైన్డ్గా. సో అది కూడా రైట్ డైరెక్షన్లో జరగాలి. మీకు ఒక మంచి మెంటర్ పెట్టుకోవటము, సీనియర్ లేకపోతే ర్యాంకర్నో ఎవరో ఒకరు గైడ్ చేస్తూ ఉండాలి. అలా ఈ 3 పిల్లర్స్ కనుక మీరు అడ్రస్ చేస్తే ఆటోమేటిక్గా ర్యాంక్ అనేటువంటిది వస్తుంది, రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. అయితే ఆ 3 పిల్లర్స్ని అడ్రస్ చేయటమే చాలా కష్టమైన అంశం. ఎందుకు అనంటే మీకు ఎగ్జామ్ డిమాండ్ అర్థమైంది అనుకోండి, కానీ మీకు స్కిల్స్ లేవు, ఇంగ్లీష్లో చదవలేరు, రాయలేరు, మాట్లాడలేరు, లేకపోతే ఒక అనాలిసిస్ చేయలేరు, అప్పుడు ఫెయిల్ అవుతారు మీరు. మీకు ఎగ్జామ్ డిమాండ్ అర్థమయ్యి స్కిల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, కానీ డైలీ చదవటం అనేటువంటి చేయరు. 4 రోజులు చదివి 5 రోజులు ఆపుతారు. ఇలా చేసినా కానీ ఎగ్జామ్ పాస్ కారు. మీకు ఈ ఎగ్జామ్ డిమాండ్ అర్థం కాకుండా మీకు స్కిల్స్ ఉండి డైలీ చదువుతుంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా కానీ పాస్ కారు. ఈ 3 పిల్లర్స్ని మీరు అడ్రస్ చేస్తే కానీ పాస్ అవుతారు. ఓకే. సో మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? సో కోచింగ్ అంటే బేసికలీ నేను మా గ్రాడ్యుయేషన్ టైము అంటే 2010లో నేను జాయిన్ అయినప్పుడు చాలా వ్యాస్ట్ రీడింగ్ చేసేది. మా కాలేజీ జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ కావాలి. ఓకే. అక్కడ టెంపోయి లైబ్రరీ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో ఆ టెంపోయి అనే ఇండివిజువల్ సో మా కాలేజీకి అప్పుడు ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నారు. ఈ హిమ్సెల్ఫ్ వాజ్ అన్ ఐఏసిఎస్ ఆఫీసర్, ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, అంతకుముందు ఐసిఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు. అలా ఆ టెంపోయి లైబ్రరీలో చాలా బుక్స్, మ్యాగజైన్స్, ఒక 20-30 మ్యాగజైన్స్ వచ్చాయి. అండ్ ఒక 10 నుంచి 12 రకాల న్యూస్ పేపర్స్ వచ్చాయి. ఆంధ్రజ్యోతి, ఈ భూమి, విశాలాంధ్ర, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, దక్కన్ క్రానికల్, తర్వాత ఫ్రంట్ లైను, అవుట్లుక్, ద ఇండియా టుడే, ఇటువంటి మ్యాగజైన్స్, ద వీక్షణము, ఈ భూమి, న్యూమరస్ మ్యాగజైన్స్, ఈపీడబ్ల్యూ, ఇలా. దాని తర్వాత మా బుక్స్ ఉంటే మా లైబ్రరీలో ఉండేటువంటి బుక్స్ చాలా వ్యాస్ట్ ఉన్నాయి. సో ఆ బుక్స్ అన్నీ చాలా ఓపికగా చదవటం అనేటువంటి జరిగింది. అక్కడ ఫస్ట్ నాకు నాలెడ్జ్ ఫౌండేషన్ అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత వన్స్ మన సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్